అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో ఫ్రిస్కో హైస్కూల్ ఈవెంట్ సెంటర్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ టాన్టెక్స్ ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఏప్రిల్ 27న ఏర్పాటు చేసిన ఈ ఉగాది వేడుకల్లో ప్రవాస తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. తొలుత తన్మయి రాయపాటి బృందం అమెరికా జాతీయ గీతాన్ని చక్కగా ఆలపించారు. బ్రహ్మశ్రీ వరదరాజన్ క్రోధినామ తెలుగు సంవత్సర పంచాంగ శ్రవణంతో ఆహుతులందరికీ తమ ఆశీర్వాదాలు అందించారు. కల్చరల్ చైర్ దీపికారెడ్డి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగత వచనాలు పలికారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులైన ఫ్రిస్కో నగర కౌన్సిల్ మెంబర్లు జాన్ కీటింగ్, ఎన్జీఎల్ పెల్హామ్, ఫ్రిస్కో ఐఎస్టీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీ గోపాల్ పోణంగి ప్రభుత్తులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా శ్రీ దయాకర్ మాడా ప్రదర్శించిన హాస్యవలరి స్కిట్ నవ్వులు పోయించింది. చిన్నారులు, మహిళలు ప్రదర్శించిన మూషిక వాహన క్లాసికల్ నృత్యం, పల్లెల్లో ఉగాది పండుగ రూపకం, శివభక్తిని ప్రతిబింబించే నృత్యాలు, అన్నమాచార్య కీర్తన, చక్కని తల్లికి క్లాసికల్ నృత్యం, చిన్నారి యువతుల జట్టుతో రూపొందించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని నటరాజ్ కల్చరల్ మరియు ధ్యాన క్షేత్రం డల్లాస్కు చెందిన ప్రముఖ నృత్య దర్శకురాలు శ్రీమతి చంద్రిక యామిజాల దర్శకత్వంలో బాలలు, మహిళల చేత అభినయింపు చేసిన నృత్య రూపకం అద్భుతం. రామాయణ మహాకావ్యంలోని ఘట్టాలు, హనుమంతుల వారి సీతాన్వేషణ, రామసేతు నిర్మాణం, వానరుల యుద్ధోత్సాహం, జాంబవంతుడు భక్త హనుమాన్ పరాక్రమాన్ని గుర్తించడం వంటి అద్భుతమైన రామాయణ నృత్య రూపకం ప్రేక్షకుల్ని అలరించింది. ప్రదర్శనలు జరుగుతున్నంతసేపు ప్రేక్షకులు ఉత్కంఠభరితంగా వీక్షించడం, ప్రదర్శన ముగిసిన వెంటనే రోబో గణేశన్ను తమ కరతాళ ధ్వనులతో అభినందించారు. శ్రీ రవి తూపురాని, మైత్రేయి మియాపురం వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా కొనసాగింది. సాంస్కృతిక చైర్గా దీపికారెడ్డి వ్యవహరించగా, ఈవెంట్ కోఆర్డినేటర్గా దీప్తి సూర్యదేవర చక్కటి ఆచరణాత్మక ప్రణాళికతో ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించేలా ఆద్యంతం ముందుండి నడిపించారు. తానా మరియు టాన్టెక్స్ సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, టాన్టెక్స్ పూర్వాధ్యక్షులు డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, శ్రీ చిన్నా సత్యం వీర్నాపు, శ్రీ మూర్తి ములకట్ల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్త తెలుగు సంస్థలైన నాటా, తానా వంటి సంస్థల నుంచి అనేక మంది ప్రముఖులు హాజరవడంతో టాన్టెక్స్ ఉగాది ఉత్సవాలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ టాన్టెక్స్ అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు మాట్లాడారు. దాదాపు 40 ఏళ్ల క్రితం డల్లాస్ కేంద్రంగా విద్యా ఉద్యోగాల కోసం మాతృదేశాన్ని వదిలి వచ్చిన వారు అంతా ఒక్కటే తమ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడం కోసం 1986లో టాన్టెక్స్ సంస్థను ఏర్పాటు చేసుకున్నారని, ఘనమైన చరిత్ర గల ఈ సంస్థకు అధ్యక్షులుగా ఎన్నిక కావడం తన అదృష్టంగా భావిస్తున్నారని వెల్లడించారు.